లగచర్ల ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు. నిందితుడు సురేష్ను రెండోసారి కస్టడీ కోరుతున్నారు. సురేష్తో పాటు మరో ఇద్దరిని కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే సురేష్ను కస్టడీలో విచారించారు. అతని నుంచి కీలక విషయాలు రాబట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, థ్యాంక్ యూ సతీష్. ఏదైతే లగచర్ల కలెక్టర్పై దాడి కేసులోని ఏదైతే నిందితుడు సురేష్ ని మరొకసారి కస్టడీ కోరుతూ కూడా పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా సురేష్ తో పాటు మరో ఇద్దరిని కూడా కస్టడీ కోరుతూ కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే సురేష్ ని అయితే ఒకసారి అయితే కస్టడీలోకి తీసుకొని పోలీసులు అయితే విచారించారు. అదే సమయంలోనే సురేష్ ఏదైతే ఆ విచారణకు సహకరించలేదంటూ కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు. మరొకసారి సురేష్ తో పాటు మరొక ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు కూడా కోర్టు అనుమతి కోసం ఈ రోజు అయితే పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ పై దాడి కేసులోని బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ కు కీలక పాత్ర ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించిన నేపథ్యంలోనే ఇటు సురేష్ తో పాటు ఇటు పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ అయితే చేశారు. ప్రస్తుతం బెయిల్ పై అయితే రావడం జరిగింది. అలాగే మరొక పక్క సురేష్ ని అయితే మొదట్లో ఒకసారి కస్టడీకి తీసుకొని విచారించిన సమయంలో కూడా ఏదైతే కలెక్టర్ పై దాడి కేసు సంబంధించి ఎటువంటి సమాచారం సురేష్ అయితే ఇవ్వలేదు. అలాగే పోలీసులు విచారణ కూడా సరిగ్గా సహకరించకపోవడంతో కూడా మరొకసారి సురేష్ ని ఏదైతే కస్టడీకి ఇస్తే లగచర్ల ఘటనపై విచారించేందుకు కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. సతీష్, రైట్, థాంక్యూ కుమార్.